ట్రంప్ చెప్పినా కూడా తగ్గట్లేదు అసలు. లెబనాన్‌పై అయితే ఇజ్రాయెల్ అయితే దాడులతో విరుచుకుపడుతుంది. మరో 2 పట్టణాలపై ఐడిఎఫ్ అటాక్స్ అయితే జరిగింది. నివాస ప్రాంతాలపై బాంబులు వేయడం వల్ల ఇండ్లయితే ధ్వంసమైపోయాయి. గడిచిన 24 గంటల్లోనే 50 చోట్ల అయితే అటాక్ చేయడం జరిగింది. వాషింగ్టన్‌లో చర్చలకు ఇజ్రాయెల్, లెబనాన్ అయితే అంగీకరించింది. మనం చూసుకుంటే అమెరికా, ఇరాన్ మధ్య అయితే తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అయితే అమల్లోకి వచ్చింది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మరోవైపు అయితే లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై అయితే ఇజ్రాయెల్ అయితే దాడులు అయితే కొనసాగిస్తూనే ఉంది. లెబనాన్పై దాడులను తగ్గించాలంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పిలిచాడు ఇజ్రాయెల్కి అయితే ఇజ్రాయెల్ అయితే వెనక్కి అయితే తగ్గడం లేదు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు లెబనాన్లోని 2 పట్టణాలపై అయితే వైమానిక దాడులు అయితే జరిపింది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులను తగ్గిస్తుందని, దాడులు అంత తీవ్రంగా ఉండవని నెతన్యాహు తనకు హామీ ఇచ్చారని ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. ఒకరేమో యుద్ధం కాల్పుల విరమణ చేద్దామని చెప్పేసి అంటారు, మరి ఇంకోవైపు ఏమో ఇలా యుద్ధం కొనసాగిస్తూనే ఉంటారు. ఈ మాటలు, ఈ ఒప్పందాలు కుదురుతాయా, కుదరవా, లేకపోతే ఈ యుద్ధం ఇలానే కొనసాగుతుందా ఏంటి అని చాలామంది భయాందోళనకు గురైపోతున్నారు. చర్చలు సాగాయి, కాల్పుల విరమణ అయితే జరిగింది. కాల్పుల విరమణ కొన్ని రోజుల వరకు చేయకూడదు అని చెప్పేసి ఒప్పందం జరిగినా కూడా లెబనాన్పై అయితే ఇజ్రాయెల్ అయితే విరుచుకుపడుతుంది. దీనివల్ల చాలామంది భయాందోళనకు గురవుతున్నారు. ప్రపంచాలన్నీ కూడా ఇలానే కొనసాగితే చాలా ఆర్థిక నష్టం, ఆర్థిక భారం అయితే పడిపోతుంది అని చెప్పేసి అయితే చాలామంది భయపడిపోతున్నారు. ఇజ్రాయెల్ అయితే క్యాన్సర్ లాంటిది అని చెప్పేసి అయితే పాక్ రక్షణ మంత్రి అయితే ట్వీట్ చేయడం జరిగింది. పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా, ఇరాన్ మధ్య అయితే శాంతి చర్చలు అయితే జరగనున్న వేళ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే పెను దుమారం అయితే రేపుతున్నాయి. ఇజ్రాయెల్ను దుర్మార్గమైన దేశమని, మానవాళికి శాపమని అని చెప్పేసి అయితే ఆయన పేర్కొనడం జరిగింది తన సోషల్ మీడియాలో. ఒప్పందం జరుగుతుందా లేకపోతే దాడులకు దిగిపోవాలా అని చెప్పేసి అయితే ట్రంప్ అయితే అంటున్నాడు. ఈ పాకిస్తాన్లో ఈరోజు జరిగే చర్చలు అయితే విఫలమైతే మాత్రం ఇరాన్పై బాంబుల వర్షం కురిపించాలి అని చెప్పేసి అయితే యుద్ధ నౌకలు రెడీగా ఉన్నాయి అని చెప్పేసి అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే స్పష్టంగా అయితే చేయడం జరిగింది. డీల్ గురించి ఈ డీల్ కనుక ఓకే కాకపోతే మాత్రం పెను విధ్వంసమే సృష్టిస్తాను అని చెప్పేసి అయితే ట్రంప్ అయితే అంటున్నాడు. అయితే ప్రపంచంలోనే బెస్ట్ యుద్ధ నౌకలు మా ఆయుధాలే అని చెప్పేసి అయితే ట్రంప్ అయితే చెప్తున్నాడు. గతంలో చేసిన దానికంటే ఇప్పుడు మరింత శక్తివంతంగా అయితే మేమైతే దాడులకైతే దిగుతాం. ఒకవేళ ఇస్లామాబాద్ చర్చలో ఒప్పందం కుదరకపోతే మాత్రం ఆయుధాలతో ఇరాన్పై విరుచుకుపడతాం మేము అయితే అని చెప్పేసి అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇలాగైతే అమెరికా చర్చలు ఒప్పందం కుదరకపోతే మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే యుద్ధాన్ని అయితే ఇంకా మరింత పటిష్టంగా చేస్తాను అని చెప్పేసి అయితే స్పష్టం చేశారు. ఈ చర్చలు అనేటివి ఒప్పందం ఒక కొలికి వస్తుందా రాదా మరి తెలియదు. మరి ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పేసి అయితే చాలామంది అయితే భయాందోళనకు అయితే గురవుతున్నారు. ఈ ఒప్పందాలు అయితే పూర్తిగా సాగాలి అని చెప్పేసి అయితే ఈ ఒప్పందం జరిగితేనే చాలా బాగుంటుంది. లేకపోతే ఒక విధ్వంసాన్ని అయితే మనం చూడాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే చాలామంది నిపుణులు అయితే చెప్తున్నారు. ఒక 239 మంది రౌడీ షీటర్లకు అయితే డ్రగ్ టెస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ డ్రగ్ టెస్ట్లో మాత్రం 189 మందికి అయితే పాజిటివ్ అయితే రావడం జరిగింది. అయితే డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలని చెప్పేసి అయితే హైదరాబాద్ పోలీసులు తాజాగా ఒక వినూత్న ప్రయోగం అయితే చేయడం జరిగింది. ఎవరైనా రౌడీ షీటర్లు డ్రగ్స్ వాడుతున్నారా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఏకంగా వందల మందిని నగరంలో 3 ప్రధాన హాస్పిటల్కు తీసుకొని వెళ్ళి వారికి అయితే డ్రగ్స్ టెస్టులు అయితే చేయించారు. దాంతో వీరిలో ఏకంగా 79 మందికి అయితే డ్రగ్స్ వాడుతున్నారని చెప్పేసి అయితే తేలడం జరిగింది.
ఈ గంజాయి తాగుతున్నారని చెప్పేసి తేలడంతో వాళ్ళు గంజాయి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, ఎవరు సప్లై చేస్తున్నారు, ఈ దందా ఎక్కడ సాగుతుందని చెప్పేసి అయితే అన్ని విషయాలు తెలుసుకునే పనిలో అయితే పోలీసులు అయితే ఉన్నారు. గంజాయి వాడుతున్నందుకు వారిపై అయితే కేసులు అయితే నమోదు చేశారు. సో ఈ మొదలుపెట్టినటువంటి పనినైతే పూర్తిగా నిర్మూలించాలి, ఈ గంజాయి అనేది ఉండకుండా చేయాలి అని చెప్పేసి అయితే అందరూ కోరుకుంటున్నారు. ఇలా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఈ చేసిన పని ఏదో పైసలకు అమ్ముడుపోయి వాళ్ళని వదిలేసి చేసి ఇలాంటివి చేయకుండా పూర్తిగా నిర్మూలించాలి. ఒక మంచి వ్యవస్థనైతే నిర్మించాలి అని చెప్పేసి అయితే చాలామంది కోరుకుంటున్నారు. ఇలాంటివన్నిటిని ఈ చెడు అలవాట్లకు మొత్తం దూరం పెట్టేసి మంచి పనులకైతే పునాది వెయ్యాలని చెప్పేసి అయితే చాలామంది కోరుకుంటున్నారు. కాబట్టి ఈ డ్రగ్స్ నేరగాళ్ళు, ఈ సప్లై చేసేవాళ్ళు, ఈ దందా నడిపించే వాళ్ళని అయితే పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి ఇలాంటి పని మళ్ళీ ఎప్పుడు చేయకుండా చేయాలని చెప్పేసి అయితే చాలామంది వేడుకుంటున్నారు. మరో పెళ్లికి అడ్డుగా ఉన్నారని చెప్పేసి అయితే భార్య బిడ్డలను అయితే హత్య చేశాడు ఒక దుర్మార్గుడు. హన్మకొండ జిల్లా పూనెలులో మహిళ, ఇద్దరు చిన్నారుల హత్య కేసులో వీడినటువంటి మిస్టరీ. ఆడపిల్ల పుడుతున్నారని అసంతృప్తితో ఉన్నటువంటి అబార్షన్కు ఒప్పుకోవడం లేదని చెప్పేసి అయితే తన భార్య చెప్పడంతో కొడుకు కోసం మరో పెళ్లి చేసుకుందామంటే అడ్డుకుంటుందని చెప్పేసి అయితే కోపంతో భర్తే తన భార్యను, ఇద్దరు పిల్లల్ని అయితే స్విమ్మింగ్ పూల్లో ముంచి అయితే అతడు హత్య చేశాడని చెప్పేసి అయితే పోలీసులు అయితే స్పష్టం చేశారు. అబ్బాయి కావాలని చెప్పి ఒక దురుద్దోషణ ఆలోచనతో అతడు తన ఇద్దరు పాపలను, తన భార్యను అయితే స్విమ్మింగ్ పూల్లో ముంచి చంపేశాడు. ఇది చాలా దారుణమైన విషయము. ఒక కొడుకు కోసం ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటే తను అడ్డుగా వస్తుందనే ఉద్దేశంతో, కేవలం తన భార్య మరో పెళ్లి చేసుకుందాం అనుకుంటే తన భార్య అడ్డుగా వస్తుందనే ఉద్దేశంతో అతడు తన భార్యని, తన పిల్లల్ని చంపేయాలి అని ఆలోచించుకొని వాళ్ళని స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకొని వెళ్ళి వాళ్ళని ఆ స్విమ్మింగ్ పూల్లో తోసేసి చంపేయడం జరిగింది. ఇది పోలీసులు అయితే చాకచక్యంగా ఇన్వెస్టిగేషన్ చేసి తొందరగా వాళ్ళు ఈ కేసును అయితే క్లోజ్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఖర్చులతోనే కాళేశ్వరం రిపేర్లు అగ్రిమెంట్ చేసుకోవాల్సిందేనని మొండికేస్తున్నటువంటి సంస్థలు. కాళేశ్వరం బ్యారేజీల రిపేర్ ఖర్చు అయితే ప్రభుత్వంపైనే పడేలా కనిపిస్తుంది. ప్రాజెక్టులోని 3 బ్యారేజీలకు రిపేర్ చేసి వీలైనంత త్వరగా వాడుకలో తీసుకురావాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు రాష్ట్ర సర్కారు. ఖర్చులను తామే భరించుకోవాలని చెప్పేసి సిద్ధమవుతుంది. ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారు. వాస్తవానికి మేడిగడ్డ సహా అన్నారం, సుదిల్ల బ్యారేజీలు డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే దెబ్బతిన్నాయి. ఆ డ్యామేజ్లకు నిర్మాణ సంస్థ రిపేర్ చేయకపోవడం వల్ల 2023లో మేడిగడ్డ బ్యారేజ్ అయితే కుంగిపోవడం జరిగింది. ఆ రిపోర్ట్ వచ్చింది. అయితే ప్రభుత్వమే వీటిని మంచిగా చేయాలి, వాడుకలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పైసలతోనే రిపేర్ చేయాలని చెప్పేసి అయితే సర్కార్ అయితే ఆలోచనలు ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ సర్కార్ అయితే అవినీతి చేస్తుంది. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని చెప్పేసి అయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అయితే మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ అభివృద్ధి కోసం అంటూ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి 35,000 కోట్ల విలువైన ప్లాట్లు అమ్మేశారని చెప్పేసి అయితే ఆ డబ్బులు హైదరాబాద్ నగర అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడలేదని జాగృతి ఆఫీస్లో కవిత అయితే మాట్లాడడం జరిగింది.